హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ జెమ్ స్టోన్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఈ రీడింగ్ చూసిన 48 or 72 అవర్స్లో మీకు తప్పకుండా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ పర్సన్ ఒక ట్రూత్ ఏదైతే ఇప్పటి వరకు మీ దగ్గర దాచిపెట్టారో అదంతా కూడా రివీల్ చేస్తారు. అండ్ చాలా ఓపెన్గా మాట్లాడుకోవడం మీరిద్దరు ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, సో రీడింగ్ కేర్ఫుల్గా చూడండి లాస్ట్ వరకు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్లానింగ్ టు రీకన్సైల్ విత్ యూ. మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు. చాలామంది అంటే మేబీ కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇలా చాలామంది ఉన్నారు. సో మీ పర్సన్ మీకు మెసేజ్ చేద్దామని చాలాసార్లు ఆన్లైన్ వస్తున్నారు, కానీ కుదరట్లేదు. ఎవరో ఒకరు పక్కన ఉండడం లేదా ఫోన్లో చూడటం ఇలా జరుగుతుంది. సో మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళిపోవడం జరుగుతుంది మీ పర్సన్. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ పర్సన్కి అసలు ఈ రాంగ్ గైడెన్స్ ఎవరిచ్చారు, అసలు మీ పర్సన్కి మీకు మధ్య చాలా డిస్టెన్స్ అనేది కూడా కనపడుతుంది. ఎవరో మీ పర్సన్కి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మీతో మాట్లాడొద్దు అను లేదా మీ రిలేషన్షిప్ తనకు ఒక రిస్క్ అనో ఏదో చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల మీ పర్సన్ మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. బట్ స్టిల్ ఈ పర్సన్కి మీతో ఓపెన్గా మాట్లాడాలి, అన్ని విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పట్లేదు. ఇప్పటి వరకు చెప్పలేదేమి. బట్ మీతో చెప్పడానికి ట్రై చేసినప్పుడు మీరు మీ పర్సన్ని గోస్ట్ చేశారు. అంటే సడన్లీ మీరు వాకవే చేశారు అండ్ సడన్లీ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. సో అలా ఏదో చెప్పడం వల్ల ఆర్ మీరు తనని మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మాట్లాడటం అలాంటిది ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. చిన్న ఆర్గ్యుమెంట్ తోటే మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. బట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సెపరేషన్? థర్డ్ పార్టీ. ఓకే, సో థర్డ్ పార్టీ ఇష్యూస్ మీ మధ్య సెపరేషన్ క్రియేట్ చేశాయి. ఓకే, నౌ మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవుతున్నారా ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో కూడా డిస్టెన్స్లోనే ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ సెపరేట్ అయిపోవడం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ జరగడం లాంటివి జరిగాయి. వై? బికాజ్ ఈ థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం షార్ట్ టెంపర్డే కాదు, మీ పర్సన్ని అట్లీస్ట్ ఒక వైఫ్ ఆర్ హస్బెండ్లా ట్రీట్ చేయట్లేదు. ఏదో మీ పర్సన్ వెళ్ళి వాళ్ళ మీద థర్డ్ పార్టీ పైన కంప్లీట్గా డిపెండ్ అవుతున్నట్టు అండ్ మీ పర్సన్ ఒక యూస్లెస్ పర్సన్ అన్నట్టుగా చూస్తున్నారు. సో అదంతా కూడా మీ పర్సన్కి నచ్చదు ఇక్కడ. సో నచ్చక మీ పర్సన్ దూరంగా ఉండడం జరిగింది. అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరిగింది అక్కడ మీ పర్సన్ అండ్ మీకు మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఒక డీప్ కాన్వర్సేషన్ అనేది జరిగింది. సో థర్డ్ పార్టీ ఏం చెప్పారు అనుకుంటే, మీ పర్సన్ దగ్గర నుండి థర్డ్ పార్టీకి ఇంకేమీ వద్దు అండ్ థర్డ్ పార్టీ మేబీ బ్లాక్డ్ యువర్ పర్సన్ ఆర్ దే వాక్డ్ అవే ఆర్ దే గోస్టెడ్ యువర్ పర్సన్. అలాంటిది ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ ఒక సెపరేషన్.
సో ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ, మిమ్మల్ని అనవసరంగా అంటే ఆలోచించకుండా మిమ్మల్ని మీ పర్సన్ ఒక అదేదో ఆమ్, మీరేదో మీ పర్సన్ వెనక పడుతున్నట్టు అలా ట్రీట్ చేశారు. అంటే మీ పర్సన్ ఏం చేసినా మీరు అడ్జస్ట్ అయిపోయి తనతోటే ఉంటారు అన్నట్టుగా మిమ్మల్ని డీల్ చేశారు. బట్ ఇక్కడ అదంతా కూడా జరగట్లేదు. మీరు వాక్డ్ అవే. మీరు ఎప్పుడైతే వాక్ అవే చేశారో అప్పుడు మీ పర్సన్కి మీ రిలేషన్షిప్కి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది అర్థమైంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు మీ పర్సన్ మెసేజ్ పంపిస్తారు. ఏమని అంటే మీ పర్సన్ మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీతో కిడ్స్ కావాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఓన్లీ, నాట్ ఫర్ ఆల్. అండ్ తన ఫ్యూచర్ మొత్తం మీతోనే ముడిపడి ఉంది అన్నట్టుగా చూసుకుంటున్నారు ఇక్కడ. సో త్వరలోనే మీ పర్సన్ విదిన్ 72 hours ఇదంతా కూడా మీతో చెప్పడం అనేది జరుగుతుంది అండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి వస్తున్నారు అనేది మీ డౌట్. కానీ అక్కడ మీ పర్సన్కి కూడా సేమ్ డౌట్. మీరు మేబీ ఒక హై వైబ్రేషన్ ఆర్ వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీరు మీ పర్సన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అనేది మీ పర్సన్ డౌట్. మీరు మీ పర్సన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే మీ పర్సన్కి మీకు మధ్య అసలు ఏమీ లేదు చెప్పాలంటే. ఒక క్యాజువల్ రిలేషన్గా స్టార్ట్ అయిన ఈ రిలేషన్షిప్ని మీరు ఒక డీప్ బాండింగ్గా చేంజ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లోనే మీ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అంటే మిమ్మల్ని వద్దు అనుకున్నట్టుగా వెళ్ళిపోయారు మీకు ఏం చెప్పకుండా. బట్ 1 month అవ్వకుండానే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. సో అలా ఉంది ఇక్కడ ఎనర్జీ. అండ్ మీ విషయానికి వస్తే అసలు మీరు మీ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాను, సారీ. అండ్ బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనే విషయానికి వస్తే మీరు ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఆల్సో. మీరు ఎవరి కోసం ఎవరిపైన దేనికోసం డిపెండ్ అవ్వరు. చాలా హ్యాపీ లైఫ్ మీది. ఓకే, బట్ అలాంటి లైఫ్లో ఉన్నవాళ్ళు మీరు మీ పర్సన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అనేది అక్కడ మీ పర్సన్ డౌట్ ఒక్కొక్కప్పుడు. సో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనే దానికి ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీ పర్సన్కి కావాల్సిన ఒక లైఫ్ పార్ట్నర్లో ఎన్ని క్వాలిటీస్ ఉండాలో ఏం క్వాలిటీస్ ఉండాలో అవన్నీ కూడా మీలో ఉన్నాయి. ఈవెన్ దో మీ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఎక్కువ, మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అసలు మీ రిలేషన్షిప్లో అంటే ఈ రిలేషన్షిప్ చాలా డీప్ బాండింగ్గా ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా చేంజ్ అవుతుంది. కానీ ప్రజెంట్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, బేబీ స్టెప్స్ వేస్తున్నారు మీ పర్సన్ మీ వైపు. ఎందుకంటే దట్ కార్మిక్ రిలేషన్స్ కంప్లీట్గా ఆ టైస్ అనేవి కట్ అవ్వలేదు ఇంకా. సో మీ పర్సన్ ఆ ప్రాసెస్లో ఉన్నారు అండ్ మీ వైపు కూడా వస్తున్నారు. మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కూడా. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరికి మళ్ళీ ఇదొక డీప్ బాండింగ్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది డే బై డే విదిన్ 2 months. అండ్ ఇక్కడ మీరిద్దరూ కలిసి మీ పర్సన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తారు అండ్ మీ పర్సన్ని కంప్లీట్గా హీల్ చేయడంలో కూడా మీరు హెల్ప్ చేస్తారు. మీరు ఆల్రెడీ హీల్డ్ పర్సన్, బట్ మీ పర్సన్ అక్కడ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు మీరు అంత ఫాస్ట్గా హీల్ అయిపోతూ ఉంటారు మీరంటే మేబీ యు ఆర్ వెరీ హైలీ స్పిరిచువల్ పర్సన్ అండ్ మీకు తెలుసు ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకున్న రిలేషన్షిప్ కోసం మీ పర్సన్ ఫస్ట్ తన ఫ్రెండ్స్తో చెప్తారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తారు అండ్ తర్వాత మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఆల్ అందరితో చెప్పడం అనేది జరుగుతుంది. కానీ
ఇది కొంచెం టైం టేకింగ్, అంటే అరౌండ్ నెక్స్ట్ 2026 ఏరీస్ సీజన్ కల్లా ఇదంతా కూడా జరగడం మీరు చూస్తారు. మీతో రిలేషన్షిప్ ఒక రిస్క్ ఇక్కడ మీ పర్సన్కి, కానీ ఆ రిస్క్ తీసుకొని మీతో కనెక్ట్ అవుతారు. మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు జస్ట్ మీ పర్సన్ని ఒక ఏటీఎం కార్డ్లా యూజ్ చేసుకుంటున్నారు. అంటే జస్ట్ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్. మీ పర్సన్ ఎంతైనా సంపాదించనివ్వండి, సరిపోదు. వాళ్ళ ఫ్యామిలీ ఆర్ అదర్ పీపుల్ ఎవరైతే తన మీద డిపెండ్ అయి ఉన్నారో, సో అలా మీ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువైపోయాయి, లోన్స్ ఎక్కువైపోయాయి. అట్లీస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా క్లియర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ అయితే. అంత ఎక్స్పెండిచర్ అనేది పెడుతూ ఉంటారు. బట్ ఇంట్లో ఎవరు కూడా మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండరు రిగార్డింగ్ దిస్ ఫైనాన్షియల్ కండిషన్. ఓకే, మొత్తం మీ పర్సన్ చూసుకోవాలి అంతా. బట్ మీ పర్సన్కి ఇష్టమైనట్టు ఏమన్నా చేస్తారా అంటే, తన్ని కన్సిడర్ చేస్తారా, తన లైక్స్ అండ్ డిస్లైక్స్ కన్సిడర్ చేస్తారా అంటే నో. తనకి ఇష్టం లేని పని ఏదో చేయించారు అంటే, మేబీ అది ఇష్టం లేని మ్యారేజ్ ఆర్ ఇష్టం లేని జాబ్, ఇష్టం లేని బిజినెస్, అలాంటిది ఏదో మీ పర్సన్ చేత చేయించారు ఆల్రెడీ. సో అలా మీ పర్సన్ అడ్జస్ట్ అయ్యి ఏదో లైఫ్ అంటే ఇలా ఉంటుంది, పేరెంట్స్ చెప్పినట్టు వినాలి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు వినాలి అని అడ్జస్ట్ అయ్యి ఉందాం అని అనుకున్నా కూడా అది జరగడం లేదు. అక్కడ మీ పర్సన్కి అక్కడ కూడా హ్యాపీనెస్ లేదు. మీ పర్సన్ అడ్జస్ట్ అయినా కార్మిక్స్ అడ్జస్ట్ అవ్వరు. సో చాలా డిఫికల్ట్ ఫేస్, ఎమోషనల్ బర్డెన్స్ మీ పర్సన్ లైఫ్లో ఎక్కువైపోయాయి. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలన్నా, ఒక డెట్ ఫ్రీ లైఫ్ కావాలన్నా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, మీలాంటి వాళ్ళు తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అనేది డిసైడ్ అయ్యారు. తనకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి, బట్ ఆప్షన్స్ ఏమీ కూడా మీ పర్సన్ చూస్ చేసుకోవట్లేదు, ఆల్రెడీ క్లోజ్డ్ ఆఫ్. సో ఓన్లీ మీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ మేబీ ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, లేదా ఒక బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ పర్సన్ అయి ఉండొచ్చు. అయినా కూడా మీ పర్సన్ వైపు అందరూ అట్రాక్ట్ అవుతారు, కానీ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, కంప్లీట్గా మీకు డెడికేట్ అయిపోతారు, డివోటెడ్ పార్ట్నర్లా ఉంటారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ లాట్ ఆఫ్ చేంజ్. ఈ పర్సన్కి మళ్ళీ మీతో మైండ్ గేమ్స్ ఆడాలని, లేదా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనో, లేదా ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనో లేదు ఇప్పుడు. ఓకే, అవన్నీ కూడా మీ దగ్గర వర్క్ అవ్వవు, అదంతా వేస్ట్ అని తెలుసుకున్నారు. అండ్ అది కరెక్ట్ కాదు మీతో అలా బిహేవ్ చేయడం అనేది తెలుసుకున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో మీ పర్సన్ మీకు అన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ మీరు ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ. సో అదే ప్రాబ్లం అయింది మీ మధ్య. సో ఈ సెపరేషన్ మిమ్మల్ని మళ్ళీ దగ్గరికి తీసుకురావడానికే వచ్చింది. యూనివర్స్కి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్లో ఇదొకటి, ఈ సెపరేషన్. మీరిద్దరూ బాగా దగ్గర అవ్వాలి అని అంటే సెపరేషన్ అనేది రావాలి. ఓకే, ఈ పర్సన్ మీకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ టైప్ చేసి అలా వదిలేశారు మీకు సెండ్ చేయకుండా. ఓకే, కొన్ని తన ఫోన్ తీసుకొని మీరు చూస్తే తన డ్రాఫ్ట్స్లో నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి, టైప్ చేసి మీకు సెండ్ చేయకుండా వదిలేసినవి. అండ్ అసలు అలా ఎందుకు చేశారు అసలు అంటే మీరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మే స్టేజ్లో లేరు. ఓకే, బట్ అక్కడ మీ పర్సన్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా తన మైండ్లో ఉంది, మీకు చెప్పాలి ఇదంతా కూడా అని, బట్ మీరు ఛాన్స్ ఇవ్వలేదు. మీరు ఛాన్స్ ఇచ్చుంటే ఈ సెపరేషన్ వచ్చి ఉండేది కాదు. ఓకే, మీ పర్సన్ చాలా హైడ్ చేశారు మీ దగ్గర అండ్ మిమ్మల్ని చీట్ చేసి సడన్గా వెళ్ళిపోయారు. ఇదొకటే మీకు తెలుసు, బట్ తన లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీకు తెలియదు. ఓకే, సో
ప్రజెంట్ కండిషన్ అయితే అది మీ పర్సన్ది. బట్ విదిన్ 72 అవర్స్ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు అండ్ కంప్లీట్గా మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ రిలేషన్షిప్ మళ్ళీ ట్రాక్ పైకి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసినప్పుడు వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తారు. బట్ ఎవరైతే అబ్జెక్షన్ చెప్తారో వాళ్ళని ఈ పర్సన్ తన లైఫ్లో నుంచి కట్ చేసేస్తారు. కట్ చేయడం అంటే వాళ్ళతో ఇంకా కాంటాక్ట్లో ఉండరు. ఎందుకంటే మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎవరు మీ పర్సన్కి సలహాలు ఇవ్వరు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ హ్యాపీ మూడ్లో ఉంటారో అండ్ తన లైఫ్ సెటిల్ అవ్వబోతుంది అని తెలుసుకుంటారో అప్పుడు మీ పర్సన్కి డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. సో అదంతా కూడా మీ పర్సన్కి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ మైండ్, చైల్డిష్ మైండ్తో ఆలోచించేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఒక ఎంపరర్ ఎనర్జీలో ఆలోచిస్తున్నారు. ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా ఆలోచిస్తున్నారు. సో అందుకే మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అనేవి దొరుకుతున్నాయి. మీరేంటి, మీ కండిషన్ ఏంటి, అండ్ మీ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్, ఆర్ మీరు మీ రిలేషన్షిప్కి ఎంత వాల్యూ ఇచ్చారు అనేది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్. అండ్ ఈ పర్సన్కి మీతో ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళి టైం స్పెండ్ చేయాలని ఉంది. అంటే మీతో అన్నీ ఓపెన్గా మాట్లాడాలి, అన్ని విషయాలు చెప్పాలి, అండ్ మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తనకి అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే తనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే, సో అది మీ పర్సన్ కావాలి. సో సడన్లీ మిమ్మల్ని అడుగుతారు ఎక్కడికైనా వెళ్దామా అని. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఇలా. ఓకే, సో ఇప్పుడు అడుగుతారు మీ పర్సన్. అది కూడా ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. ఓకే, అసలు ఈ పర్సన్ మెసేజ్ చేస్తేనే మీరు చాలా షాకింగ్. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని అంటే అనుకోనిదేదో మీరు సాధించినట్టు ఫీల్ అవుతారు, అంత హ్యాపీ ఫీల్ అవుతారు ఆ మెసేజ్ రాగానే. ఓకే, అంటే మీ పర్సన్కి మీరు ఇంకా గుర్తున్నట్టు, మీరు ఇంకా మీ పర్సన్ మైండ్లో ఆర్ హార్ట్లో ఉన్నారు. ఇక్కడ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే తన హార్ట్ ఒకటి చెప్పేది, తన మైండ్ ఒకటి చెప్పేది. బట్ తను చేసిన మిస్టేక్ ఏంటి, తన మైండ్ చెప్పిందే విన్నారు, హార్ట్ చెప్పింది వినలేదు. బట్ ఇప్పుడు తన హార్ట్ చెప్పింది వింటారు, మైండ్ చెప్పింది వినరు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య కూడా చాలా మళ్ళీ ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఇదివరకు ఇట్లాగా ఫేక్ కాదు, రియల్, జెన్యూన్. ఓకే, సో ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కోసమే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. సో ఇంకా ఈ రిలేషన్ కావాలి అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు మీరు డ్రాప్ అయిపోవచ్చు. చాయిస్ ఈజ్ యోర్స్. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.